హాయ్ అండి, నా పేరు కావ్య. మేము న్యూబార్న్ ఫోటోగ్రఫీ చేస్తుంటాము. సో మాకు ఇవాళ న్యూబార్న్ ఫోటోగ్రఫీ వచ్చేసరికి ఎల్బీ నగర్ లో ఉంది. క్లయింట్ లొకేషన్ కి ఆల్రెడీ వచ్చేసాము. ఇది మా ఫస్ట్ లవ్. మీ లవ్ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలి. మేము అన్ని సెటప్స్ అన్ని తెచ్చుకున్నాము. మీరు కూడా న్యూబార్న్ హ్యాండ్లింగ్, బేబీ హ్యాండ్లింగ్ ఎలా చేస్తున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసరికి మా ఫోటోగ్రాఫర్ తన ఎక్విప్మెంట్ అంతా క్లీన్ చేసుకుంటాడు. ఒకవైపు మేము సెటప్ చేస్తాము. ఇక్కడ మాకు ఒక చిన్న కామెడీ జరుగుతుందండి. మేము సెటప్ చేసినా తానే మళ్ళీ సెటప్ చేసుకుంటాడు అతనికి అనుకూలంగా. సో మన ఫస్ట్ థీమ్ చెఫ్ థీమ్ కదా, దీంట్లో ఫస్ట్ సెటప్ అంతా రెడీ అయిపోతుంది. ఈ గ్యాప్లో ఫోటోగ్రాఫర్ తన హ్యాండ్ వాష్ చేసుకొని మాస్క్ పెట్టుకొని బేబీని తీసుకొని వ్రాప్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఫస్ట్ థీమ్ చెఫ్ థీమ్ కాబట్టి హాఫ్ ర్యాప్ చేస్తాడు, బికాస్ చిన్ ఫోజ్ ఉంటుంది దీంట్లో. అందుకని మేము కూడా బేబీ పక్కనే ఉంటాము సపోర్టివ్గా. సో బేబీకి హాఫ్ ర్యాప్ మొత్తం ర్యాప్ చేసిన తర్వాత బేబీ ఫేస్ పైన ఏమన్నా ఉంటే అదంతా క్లీన్ చేసుకుంటూ బ్రష్ తీసుకొని హెయిర్ కొంచెం సెట్ చేసి బేబీకి ఫోజ్ పెట్టి యాప్లో పెట్టి ఫొటోస్ తీయడానికి ఇంకా రెడీ అయిపోతుంది. సో ఫొటోస్ తీస్తూ ఉంటారు డిఫరెంట్ యాంగిల్స్లో. తీసిన తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది లాస్ట్లో పెడతాము, చూసేయండి. సెకండ్ థీమ్ వచ్చేసరికి సన్ఫ్లవర్ థీమ్, బటర్ఫ్లై థీమ్. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ కొంచెం స్టిల్స్ ఫొటోస్ అవన్నీ రావాలని చెప్పేసి అక్కడ ఇలా పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ దీంట్లో మా ఫోటోగ్రాఫర్ కొంచెం క్రియేటివిటీ యూజ్ చేశారు. లైక్ అప్పుడప్పుడు ఆ ఫ్లవర్స్తో అలా, తెలిసిందే కదా, చూసేయండి. అండ్ మీకు ఫైనల్ అవుట్పుట్ అంతా లాస్ట్లో పెడతాము, ఈ థీమ్ అవుట్పుట్ కూడా. అది కూడా మీకు చూడండి. ఈసారి థర్డ్ థీమ్. సో ఈసారి మాకు చెప్పకుండా తానే సెటప్ చేసుకుంటాడు. ఈ గ్యాప్లో బేబీకి కూడా ఫీడింగ్ ఇప్పించేసాం. క్లయింట్ అయితే చాలా బేబీని చూసి మా బేబీ అయినా ఇన్ని ఫోజెస్కి సపోర్ట్ చేస్తుంది, మాకు కూడా అని అనుకుంటున్నారు వాళ్ళు. మాకు కూడా కావాల్సింది ఇదే కదా, క్లయింట్ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా లాస్ట్లో పోస్ట్ చేస్తాము, వన్స్ చెక్ చేయండి. అయితే ఇంకా బేబీని బెడ్ పైన పడుకోబెట్టి ఫొటోస్ తీస్తుంటాడు. ఈ గ్యాప్లో క్లయింట్ ఇంటరాక్షన్ అయిపోయింది మాకు. సో క్లయింట్ మమ్మల్ని అడుగుతున్నారు, బేబీకి ఫోటోగ్రాఫర్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు, ఫోజెస్ కానీ హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంది, ఓ మదర్ ఫాదర్ లాగా చూసుకుంటున్నారు అంటే ఫోటోగ్రాఫర్కి 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి, అందుకని అలా చేస్తున్నారని చెప్పాము మేము. సో ఈ 2 hours ఒక ఫ్యామిలీలా బాండింగ్ అయిపోయింది మాకు. ఇంకా ఈ థర్డ్ థీమ్ సెటప్ కూడా మొత్తం అయిపోయింది. డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీస్తుంటారు. ఆ బేబీని అలా పడుకోబెట్టి తీస్తుంటే వాళ్ళు ఫుల్ షాక్ అవుతున్నారు. సో ఈ థీమ్ ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు లాస్ట్లో పెడతాము, చెక్ చేసేయండి వన్స్. ఫోర్త్ థీమ్ వచ్చేసరికి మా చిన్ని కృష్ణుడు. ఒకవైపు వ్యాపింగ్ అవుతుంది, ఒకవైపు మేము సెటప్ చేస్తున్నాము. కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్ సెటప్ చేసాము. ఫోర్త్ థీమ్ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా అవుట్పుట్ లాస్ట్లో పెడతాము, ఒకసారి చెక్ చేయండి. బేబీకి డిఫరెంట్ ఫోజెస్ పెట్టుకుంటూ లైక్ స్టిల్స్ అవన్నీ పెట్టుకుంటూ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసేశారు. మీకు లాస్ట్లో అవుట్పుట్లో పెడతాము, అది చూసండి. ఫ్యామిలీ ఫొటోస్కి సెటప్ చేస్తున్నాము. ఈ గ్యాప్లో ఫోటోగ్రాఫర్ బేబీతో ఆడుకుంటున్నారు. క్లయింట్ ఈజ్ సో హ్యాపీ విత్ ద ఎంటైర్ ఫోటో సెషన్. క్లయింట్ లాస్ట్లో రివ్యూ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ద లిటిల్ బండిల్ ఆఫ్ జాయ్. హాయ్, నా పేరు విజయ్ కుమార్. సో నేను ఈరోజు మా పాపది ఫోటోషూట్ చేద్దామని చెప్పి నేను ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో సేవ్ చేశాను. సో ఇంట్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే సో లిటిల్ బండిల్ ఆఫ్ జాయ్ అనే ఇన్స్టా పేజ్ నాకు కనిపించింది. సో అందులో వాళ్ళ ఫోటోషూట్స్ అవన్నీ నాకు మంచిగా అనిపించి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు వాళ్ళ క్యాటలాగ్ అదంతా నాకు పంపించి సో అందులో నుంచి థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు చూసాను, నచ్చినాయి. థీమ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు కాల్ చేయగానే మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. సో ఆన్ టైంకి వాళ్ళు వచ్చారు. సో వచ్చి మంచిగా థీమ్స్ అనుకున్న విధంగా థీమ్స్ అన్ని అసలు మంచిగా ఉన్నాయి.
సో మోస్ట్ వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటి అని అంటే బేబీని హ్యాండ్లింగ్ చేయడం, కేర్ చేయడం. సో ఎట్లా అంటే ఒక ఫాదర్ ఒక మదర్ ఎలా కేర్ చేస్తారో అంటే హ్యాండిల్ చేస్తారో అంత ఈజీ వేలో హ్యాండిల్ చేశారనమాట. అంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రాపర్టీస్ కానీ మంచి హైజీన్ ఉండడము, నీట్గా ఉండడము, సో అవన్నీ బాగా నచ్చినాయి. ఇంకోటి వాళ్ళ తీసే షూట్స్ కూడా అంత నీట్గా ఉన్నాయి. అంటే పాపను కేర్ తీసుకుంటూ ఏమైనా చిన్న ఏమన్నా కానీ మళ్ళీ టైం తీసుకొని చాలా బాగా తీశారు. నాకు బాగా నచ్చింది. నేను అనుకున్న దానికంటే మంచిగా తీశారు.